Communist Party of India Andhra Pradesh State Secretary Ramakrishna has extended support to the BC Bandh in Telangana. Speaking in Machilipatnam, he said the Telangana government conducted a caste census and approved 42% reservations for backward classes based on its findings. However, he criticized the governor for not taking any decision on the reservation bill and noted that the High Court has issued a stay on it. Ramakrishna also held a meeting with BC associations in Andhra Pradesh and demanded that the AP government conduct a statewide caste census and demographic survey. He emphasized that development measures for marginalized communities should be based on such data-driven reports. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీల బంధుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వీరికి సంఘీభావం ప్రకటిస్తూ ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. జనగణనలో 56% మంది బీసీలు ఉన్నప్పటికీ వారు వేసిన కమిషన్ సూచనల మేరకు 42% సీట్లు వారికి రిజర్వ్ చేశారు. బిల్లులు ఏవైతే అసెంబ్లీలో వారు ఏకగ్రీవంగా ఆమోదించినా వాటిని తుక్కిపట్టి గవర్నర్ గారు ఇప్పటికి కూడా అసెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా కొద్దిమంది హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా ఆపివేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కలిపి ఈ చర్యకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనగణనలో కులగణన చేపట్టాలి. ఏ కులాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారి విద్యాబుద్ధులు ఏంటి, వారికి ఉన్న ఉద్యోగాలు ఉపాధి సౌకర్యాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన నివేదిక తెప్పించాలి. ఆ పరిశీలన అనంతరం ఆయా వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం అట్టి పెట్టుకుని ఉంది. ఇది మాకు బాగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో సాధించుకునే విధంగా సహకారం చేయాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం. ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్దితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో 2 చట్టాలు తెస్తే ఆనాడు అన్ని పార్టీల సభ్యులు మద్దతు పలికినారు. ఎప్పుడైతే గవర్నెన్స్ కేంద్రం వద్దకు పోయిందో